ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు లాస్ట్ టైం నేను చెప్పిన క్లాసెస్ ఏంటి? ఇంట్రడక్షన్ టు ద ట్రేడింగ్ చెప్పాను. అంటే స్టాక్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, క్రిప్టో, కమోడిటీ మార్కెట్ చెప్పాను. వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. స్టాక్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఐపీఓ, ఎన్ఎస్సి, బీఎస్సి, సెబీ అంటే వీటి రోల్స్ ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాం. అలాంగ్ సైడ్ ఏంటంటే మీకు మార్కెట్లోకి వెళ్ళి చెప్పలేదు కానీ చెప్పలేదు కానీ లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి, మార్కెట్ ఆర్డర్, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డరు, ట్రేడింగ్ టైపు. సో మనం ఇంట్రాడే ట్రేడింగ్ టైప్స్ చెప్పాను. ఇంట్రాడే ట్రేడింగ్, స్కాల్పింగ్, స్వింగ్ ట్రేడింగ్ చెప్పాలి. మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చెప్పాను, డెలివరీ ట్రేడింగ్ కూడా చెప్పాను. మీకు ఏంటంటే ఇంకా స్వింగ్ ట్రేడింగ్ అని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసేసుకొని, యాక్చువల్గా మీకు ఏంటంటే ఇక్కడ ఈక్విటీ ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే రియల్గా ఎలా చేయాలి అనేది ఒక క్లాస్ చెప్తాను. వెంటనే చెప్దామంటే ఇప్పుడు నెట్ కూడా వర్కౌట్ అవ్వట్లే. నెక్స్ట్ టాపిక్కి చెప్తాం. ఇది ఉంది, డెఫినెట్లీ మీకు కవర్ అవుతుంది. ఈక్విటీ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది మొత్తం ఫుల్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈక్విటీ ట్రేడింగ్ ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే సింపుల్ ఏమీ ఉండదులే. ఈక్విటీ ట్రేడింగ్ కూడా చేయడం పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. సో సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే మన అక్కడ ఉందా, ఇది స్టాక్స్ అనమాట. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలా చేయాలి లైవ్లో చెప్తే ఇంకా బాగుంటుంది కదా, నేను వెయిట్ చేస్తున్నాను అంతే, ఇక్కడ చెప్పబోవడానికి ఏముండదు. సో మీకు ఏంటంటే మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, అప్ స్టాక్స్ అయినా జిరోదో అయినా ఎల్ఎస్ బ్లూ అయినా ఏంజల్ వన్ అయినా ఇవన్నీ కూడా బ్రోకింగ్ అకౌంట్స్ అనమాట, బ్రోకర్ అనమాట. బ్రోకింగ్ అకౌంట్స్ మనం ఏం చేస్తామంటే వీటిని బై లేదా ఈ బ్రోకింగ్ అకౌంట్స్లోనే స్టాక్స్ని బై చేసుకుంటూ ఉంటాం అనమాట. స్టాక్స్ని బై చేసుకున్నప్పుడు మనం ఎన్నైతే స్టాక్స్ కొన్నామో అన్ని స్టాక్స్ కూడా మన దగ్గర ఇక్కడ కనిపిస్తాయి, ఆ హోల్డింగ్స్లో మనకి కనిపిస్తాయి అనమాట. సో రిలయన్స్, హెచ్డిఎఫ్సి, సుజలాన్, ఐటీసీ, టాటా మోటార్స్, సిడిఎస్ఎల్, ఎటర్నల్, అది ఐసిఐసి, అంటే మనం ఎన్నైతే స్టాక్స్ కొన్నామో అన్ని స్టాక్స్ కూడా మన హోల్డింగ్స్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం స్టాక్స్ కొనిపెట్టుకున్నామో ఇవి ఇన్వెస్ట్మెంట్ కింద వస్తాయి అనమాట. అంటే ఏదైతే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసామో ఇన్వెస్ట్మెంట్స్కి వస్తాయి. బట్ ఇది ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు నేను చెప్పేది, ఇక్కడ ట్రేడింగ్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టాక్స్లో మనకి రిలయన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి తెలిసిందే ఐడియా కదా, రిలయన్స్ క్లిక్ చేస్తాం. సో ప్రజెంట్ కొంచెం వెయిట్ చేయండి. సో ప్రజెంట్ ఒక రిలయన్స్ యొక్క షేర్ ప్రైస్ ఎంత ఉంది మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు. రిలయన్స్ యొక్క షేర్ ప్రైస్ ఎంత, రిలయన్స్ యొక్క షేర్ ప్రైస్ వచ్చి 1317 రూపాయలు ఉంది. ఓకేనా, 1379 రూపాయలు ఉంది అంటే సో మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, అంటే మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది ఎంత హై వరకు వెళ్ళొచ్చు లేదా ఎంత లో వరకు వెళ్ళొచ్చు అనేది మన చార్ట్ని చూసుకుని అనాలిసిస్ చేసుకుంటాం అనమాట. మీకు అందరికీ ఐడియా ఉంది చార్ట్ని చూసుకుని అనాలిసిస్ చేసుకోవడం అంటే. సో లెట్ మీ క్లియర్ ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సింపుల్గా మార్కెట్ ఏముంది ప్రజెంట్ అయితే ఈ లోని బ్రేక్ చేసింది. అంటే మీకు సింపుల్ అనాలిసిస్ చెప్తాను, ఇవన్నీ కూడా ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్లోనే కంప్లీట్ అవుతాయి. మీకు బేసిక్గా చెప్తున్నాను అంటే ఎలా బై చేయాలి ఎలా సెల్ చేయాలనేది నేను చూపిస్తాను. అంటే మార్కెట్ అనేది ఏంటంటే ఇలా ఫాల్ అయింది, ఇలా రైజ్ అయింది, మళ్ళీ ఇలా ఫాల్ అయింది. ఇప్పుడు కూడా సేమ్ స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే ఇదే ట్రెండ్ ప్రకారం ఏంటి మార్కెట్ అనేది కిందకే రావచ్చు అని ఉంటుంది, అంతే కదా. కిందకే రావచ్చు అంటే జనరల్గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే మార్కెట్లో కిందకే రావచ్చు అన్నప్పుడు జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే సెల్ చేస్తారు. ఓకేనా, సో సెల్ చేయడం ఏంటంటే దీన్ని ఇక్కడ సెల్ చేసే దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు అనమాట. ఓకే, సెల్ చేయడింగ్ అంటే ముందు బై చేయడం గురించి మాట్లాడుకుందాం, తర్వాత సెల్లింగ్ మాట్లాడుకుందాం. ముందు బై దాని గురించి మాట్లాడదాం. అంటే ఇది ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఈక్విటీ ట్రేడింగ్ ఇదే అనమాట క్లాసు. ఓకేనా, ఇదే ఈక్విటీ ట్రేడింగ్ క్లాసు. ఇప్పుడు మీకు మళ్ళీ సపరేట్ అనుకోకండి, హౌ టు బై అండ్ సెల్ స్టాక్స్ అనే క్లాస్ ఉంది కదా, అది ఇదే. ఇప్పుడు నేను చెప్పేదే అది సేమ్, కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఎందుకో చెప్పలేదంటే ఇది మార్కెట్ ఓపెన్ అయ్యి లేదు కదా. ఇంకా మార్కెట్ ఓపెన్ అయితే ఇంకా లైవ్లో బాగా చెప్పొచ్చు అనే ఒపీనియన్తో తర్వాత చెప్తాను, కానీ ఇంకోసారి కూడా చెప్తాను. కానీ ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తాలే, మీకు 2 సార్లు కూడా చెప్తాను. అంటే మార్కెట్ ఓపెన్ అయ్యిందంటే రియల్ మార్కెట్లో ప్రైజెస్ మూవ్ అవుతున్నప్పుడు మీకు ఎంత క్వాంటిటీ అవుతుంది, ఎంత మనీ యూజ్ అవుతుంది, ప్రతిదీ కూడా ఇంకా డీటెయిల్గా వస్తుంది. బట్ నో వరీస్, ఇక్కడ మీకు చూపిస్తాను. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ కూడా మీకు ఆఫ్లైన్లో కూడా బాగానే ఉంటుంది, అంటే ఆఫ్టర్ మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. సింపుల్, ఇక్కడ ఏమీ లేదంటే మార్కెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయినా ఎక్కడికి వెళ్ళా అంతా మనకు అనవసరం అంటే
మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఎలా పెరిగింది, ఇక్కడ నుంచి ఇలా తగ్గింది, ఇక్కడ నుంచి ఎలా పెరిగింది అంటే ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఏ ప్లేస్ నుంచి అయితే పెరిగిందో ఆల్మోస్ట్ ఆల్ అదే ప్లేస్కి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఒక చిన్న అనాలిసిస్ బేస్ చేసుకుని, ఇది యాక్చువల్గా ఒరిజినల్ అనాలిసిస్ కాదంటే తర్వాత చూసుకుందాం. ఒరిజినల్ అనాలిసిస్ అనేది పక్కన పెడితే ప్రజెంట్ మార్కెట్ అనేది ఎలా ఉంది అంటే ఈ ఫైండ్ ఆఫ్ ఏరియా ఒక చిన్న ఇంపార్టెంట్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ ఎందుకు అంటే బేస్ క్యాండిల్స్ కింద అనుకోండి, ఓకేనా. ర్యాలీ క్యాండిల్, బేస్ క్యాండిల్, ర్యాలీ క్యాండిల్ మధ్యలో బేస్ క్యాండిల్స్ కింద ఉంది కాబట్టి సో ఆ బేస్ క్యాండిల్స్లో ఒక మార్కెట్ వచ్చింది. సింపుల్ అనాలిసిస్ అనమాట. ఇది యాక్చువల్గా 100% అనాలిసిస్ ఏం కాదు. అయినో మీకేంటి సింపుల్ అనాలిసిస్. మీకేంటంటే 12th మే సెటిల్మెంట్ హాలిడే, టుమారో హాలిడేయా? ఎవరైనా చెప్పగలరా? ఒకసారి ఆగండి. కాదు సారీ, హాలిడే కాదు, హోల్డింగ్స్ అని వచ్చింది. నేను చదువుతాను, తప్పు చదివిన. లెట్స్ ఈ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇలా స్ట్రాంగ్గా పెరిగింది, ఓకేనా. ఓకే, సో మార్కెట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా చూసుకుంటే 1 minute, జస్ట్ 1 minute, జస్ట్ చిన్నది ఒక్క 2 minutes ఆగండి, నేను చూసుకుంటా. March 1st, May 1st ఉంది కదా ఇక్కడ, ఏప్రిల్ సెంటిల్ ఐ డోంట్ నో, సరిగ్గా చదవలేదు, తర్వాత చూద్దాం. ఓకే ఫైన్, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఓకే, సో మీకు అవన్నీ చదువుతాం, టుమారో అప్డేట్ చేస్తాలే. ఓకే, ఇప్పుడు అంత స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు, టుమారో అప్డేట్ చేద్దాం. ఓకే, లెట్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు చూడండి, సో స్ట్రైట్గా టాపిక్ వచ్చేస్తే కనుక మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రాంగ్గా పెరిగినప్పుడు ఏంటంటే ఇక్కడ బేస్ క్యాండిల్స్ ఉన్నాయి. సో బేస్ క్యాండిల్స్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా మార్కెట్ మళ్ళీ అదే లెవెల్కి వస్తే కనుక మనం బై చేయాలి అనుకున్నాం, ఓకేనా. సో బై చేయాలనుకుంటే కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్టాక్ని తీసుకుంటాం అనమాట. బై చేయడానికి రెడీ అవ్వడం. బై చేసినప్పుడు ఎంత ఉంది అక్కడ స్టాక్ ప్రైస్ అంటే దీన్ని డబుల్ క్లిక్ చేస్తే కనుక ఎగ్జాక్ట్గా చూడండి, 1 minute. ఇప్పుడు ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా మనం తీసుకునే ప్రైస్ ఏంటంటే మీకు క్లియర్గా చూసుకుంటే 83 అనమాట, ఓకేనా. 1382 దగ్గర, ఓకేనా. 1382 దగ్గర మనం బై చేసాం. జనరల్గా చెప్పండి 1382 దగ్గర మనం బై చేసాం, లేకపోతే ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1380, ఓకేనా. 1380 అంటే 1380 రూపాయల దగ్గర మనం రిలయన్స్ని కొందామనుకోండి. ఇక్కడ కొంటే కనుక అది ఎందుకు అంటే ఇక్కడ నుంచి పెరిగింది కాబట్టి 1380 దగ్గర మనం రిలయన్స్ని కొన్న తర్వాత దాని స్టాప్ లాస్ అనేది ఒకవేళ కిందకు వస్తే ఎక్కడికి వస్తే అమ్మేద్దాం అనుకున్నామంటే కింద చూసుకుంటే కనుక మీకు ఒక 3 పాయింట్లు పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి 4 పాయింట్లు, ఓకేనా. 80 దగ్గర కొని 76 దగ్గర స్టాప్ లాస్ అనేది అనుకున్నాం. అంటే ఒక 4 పాయింట్లు కిందకు వస్తే మార్కెట్ అమ్మేద్దాం అనుకున్నాం. బట్ టార్గెట్ ఎక్కడి వరకు అనుకున్నామంటే ప్రీవియస్గా స్ట్రాంగ్గా ఏ లెవెల్ నుంచి పడింది, ఈ లెవెల్ నుంచి ప్రీవియస్గా పడింది కాబట్టి అదే లెవెల్ వరకు కూడా మీకు ఏంటంటే మన టార్గెట్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ వరకు టార్గెట్ అనుకోండి ఎన్ని పాయింట్లు, ఒక 10 పాయింట్లు. అంటే మీకు 80 దగ్గర అనుకుంటే 90 దగ్గర అనుకోండి సింపుల్గా. అంటే మనం ఏంటంటే మనం కొన్నది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా చూడండి, సింపుల్ ఇదే ట్రేడింగ్. మనం 1380 దగ్గర ఎగ్జాక్ట్గా చూడండి రిలయన్స్ని 1380 దగ్గర కొన్నాం. చూసుకుంటే ప్రాఫిట్ లెవెల్ అంటే 1390. సో 1390 దగ్గర అమ్మేద్దాం అనుకున్నాం. స్టాప్ లాస్ వచ్చి ఒక 4 పాయింట్లు స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాం. ఇది బేసిక్గా రిలయన్స్ అనేది అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బై చేయడానికి ఎంత వాల్యూ అవుద్ది, సరే ఎగ్జాక్ట్గా ఎంత వాల్యూ అవుద్ది అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అనమాట. ఎంత వాల్యూ అవుద్ది అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు రెండు ఉన్నాయి, డెలివరీ ట్రేడింగ్ ఉంటుంది, ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది. మీకు రెండాటి గురించి కూడా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డెలివరీ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం, ఇంట్రాడే గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక స్టాక్ అనేది ఇక్కడ చూడండి లిమిట్ పెట్టుకుంటాం. అంటే మనం ఎంత దగ్గర కొందాం అనుకుంటున్నాం అంటే
రూ. 1380. ఓకేనా, రూ. 1380 దగ్గర ఒక షేర్ని కొనాలంటే మనకి ఎంత అమౌంట్ అవుతుంది? ఇంత అమౌంట్ అవుద్ది. ఎంటీఎఫ్ పక్కన పెట్టండి, దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఇంత అమౌంట్ అవుద్ది. దాని తర్వాత ఏంటంటే ప్లస్ 2 3 4 5 6 7 8 9 చూడండి 10 అంటే ఒక 10 షేర్లని, ఓకేనా, 10 షేర్లని మనం ఈ ప్రైజ్లో కొందాం అనుకున్నాం అంటే 10 షేర్లని ఇక్కడ కొంటే, ఇక్కడ చూడండి రూ. 1380 పెట్టి 10 షేర్లు కొంటే కనుక, ఎగ్జాక్ట్గా చూడండి 10 షేర్లు కొంటే కనుక మనకి 13,800 అవుద్ది. ఓకేనా, 13,800 అవుద్ది. సో దీన్ని ఇలా బై చేసేసి డైరెక్ట్గా ఇలా సబ్మిట్ చేసేస్తామంటే, ఇలా సబ్మిట్ చేసేస్తే ప్లేస్ అయిపోద్ది. ఓకేనా, నా ఆల్రెడీ అమౌంట్ ఉంది కాబట్టి ప్లేస్ అయిపోద్ది దగ్గర. ఓకే, సబ్మిట్ చేస్తే ప్లేస్ అయిపోద్ది. అక్కడ మనకి టుమారో మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకేనా, బట్ ఏంటంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ? మనకి రూ. 1380 దగ్గర మనం బై చేస్తున్నామంటే మనకి ఇచ్చే ప్రాఫిట్ ఎంత అనుకున్నా ఇక్కడ? 1380 ఎంట్రీ ప్రైజు, 1390 ఎంట్రీ ప్రైజ్ అనమాట. అంటే 1380 దగ్గర మనం కొన్నాం. అవునా, ఎన్ని కొన్నాం? 10 షేర్లు కొన్నాం. ఓకేనా, మనకి ఎంత అయింది? 13,800 అయింది. సో మనకి ఎంత ఇప్పుడు ఎక్కడ అమ్మేద్దాం అనుకుంటున్నాం? 1390. ఎన్ని అమ్మేద్దాం అనుకున్నాం? 10 అమ్మేద్దాం అనుకుంటున్నాం. అంటే జస్ట్ రూ. 10 దగ్గర. ఓకేనా, అంటే 900. అంటే రూ. 100 మనకు ప్రాఫిట్ వచ్చింది. జస్ట్ రూ. 100. అదేంటి రూ. 100 ప్రాఫిట్ అనేది మనకి సరిపోదు. జనరలైజ్గా మాట్లాడుకుంటే రూ. 100 ప్రాఫిట్ అనేది మనకి సరిపోదు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇంట్రాడే తీసుకుంటాం అనుకుంటారో లేదా డెలివరీ ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే రూ. 10 ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అవ్వరు. రూ. 10 ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అవ్వరు. వాళ్ళ టార్గెట్ అనేవి ఎంత ఉంటాయంటే మినిమం ఒక 200 పాయింట్లు అలా వరకు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డే టైం ఫ్రేమ్ పెడతాను చూడండి, ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనుకుందాం. అంటే ఇక్కడ కొంటే కనుక టార్గెట్స్ అనేవి చాలా హై ఉంటాయి. హై అంటే దగ్గర ఎన్ని పాయింట్లు ఇక్కడ అని చూసుకుని 50 పాయింట్లు అనమాట. ఓకే, 50 పాయింట్లు 100 పాయింట్లు అంత ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 60 పాయింట్లు అంటే ఒకవేళ డెలివరీలో కొనుక్కున్న వాళ్ళకి 60 × 10. ఓకేనా, 60 × 10 అంటే దగ్గర 600 ప్రాఫిట్స్ వస్తాయి. ఈ 600 కూడా చాలా తక్కువే, కానీ మన అమౌంటే తక్కువ కదా, మనకి కొన్నదే తక్కువ కదా. సో అలాంటప్పుడు చేస్తారనమాట. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే థింగ్ ఏంటంటే డెలివరీ ట్రేడింగ్ గురించే మాట్లాడుకుందాం. సో డెలివరీ ట్రేడింగ్ అర్థమైందా? సో డెలివరీ ట్రేడింగ్ అంటే మనం ఈరోజే కొని, ఎగ్జాక్ట్గా చూడండి, ఈరోజే కొని మనం ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఓకేనా, ఎప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఎంత కొన్నాం? రూ. 1380 కొంటే దాన్ని మనం ఎన్ని డేస్ అయినా మన దగ్గర దాచుకోవచ్చు. మన దగ్గర మీకు చూపిస్తాను కావాలంటే, నా హోల్డింగ్స్ చూపిస్తాను. అంటే నేను జస్ట్ ఇవి ఇంకా వేరే వాటిల్లో కూడా ఉన్నాయి. జస్ట్ దీంట్లో అప్ స్టాక్స్లో ఒకప్పుడు మనీ ఉంటే కనుక 40,000 అలా ఇన్వెస్ట్ చేసి వదిలేసానంటే మీకు అప్పుడు చూడండి. నేను ఇక్కడ చూసుకుంటే యావరేజ్ బై ప్రైస్ అంతా 1200 చూడండి, రూ. 1222 దగ్గర కొన్నా. ఓకేనా, రూ. 1222 దగ్గర కొంటే ప్రజెంట్ ఎంత ఉంది? 1377. రూ. 1227 దగ్గర కొంటే రూ. 1377 అనేది ఉంది. ఓకేనా, అంటే మొత్తం నాకు ఓవరాల్గా ఎన్ని షేర్లు కొన్నాను? ఓన్లీ 5 కొన్నా, జస్ట్ ఎక్కువ కొనలేదు. 5 కొంటే నాకు 5 దాంట్లకి ఓవరాల్గా ప్రజెంట్ కొన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నాకు రూ. 722 వచ్చినాయి. అది ఏంటి? రిలయన్స్లో. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? సో మీకు చూపిస్తాను కావాలంటే, అర్థమవుతుంది కదా. సో ఇలాగా మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడ కొంటున్నాం, ఎంత కొంటున్నాం అనేది, ఎన్ని డేస్ హోల్డ్ చేయాలనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1380 దగ్గర ఉంది కాబట్టి 1 మినిట్ వాయిస్ వస్తుంది కదా, హాలిడే లేదు, వాయిస్ వస్తుందా రావట్లేదా చెప్పండి. నో హాలిడే వస్తుంది కదా, నో ప్రాబ్లం. అవును, చూసి చెప్తా. హాలిడే లేదులే, నేను సరిగ్గా చదవలేదు అది. ఓకే, వాయిస్ వస్తుంది. బెస్ట్ క్లాస్ అర్థం చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అర్థమైందా? మరి మీకు అర్థమైంది అక్కడ ఏంటంటే ఇక్కడ కొన్నది రూ. 1380 దగ్గర కొన్నది. ఏంటి బ్రో, వాట్స్ హ్యాపెనింగ్? ఏమైంది? లేదు కదా. ఏమైనా ఇంట్రాక్షన్ ఉంటేనే హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే లేదు. క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే,
ఓకే, అర్థమైందా? ఎగ్జాక్ట్గా ఇక్కడ కొంటేనే మీకు అర్థమవుతుందా? ఇక్కడ కొన్నప్పుడు మాత్రమే మనం ఎక్కడ వరకు టార్గెట్ అనుకుంటామంటే ఇక్కడ వరకు కూడా టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ కొన్నప్పుడు అంటే మన దగ్గర 1380 రూపాయల దగ్గర కొన్నాం అనుకుంటే, 1380 రూపాయల దగ్గర కొంటే దగ్గర దగ్గర మనం 200 పాయింట్లు టార్గెట్ పెట్టుకుంటేనే మనకు లాభం అనిపిస్తుంది. 200 పాయింట్లు. ఓకేనా? 200 పాయింట్లు ఇంటూ ఎన్ని షేర్లు కొన్నాం? 10. అప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్స్ కనిపిస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అలా మనకి ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇదంతా డెలివరీ ట్రేడింగే. ఇంకా డెలివరీ ట్రేడింగ్ గురించి ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే మీకు అర్థం అవ్వలేని వాళ్ళకి, అది చాలామంది తెలుసు అనుకో. వీడియో యూజబుల్ అవ్వకపోతే ఒకసారి ఎగ్జిట్ అయ్యి ఎంటర్ అవ్వండి. వీడియో రాకపోతే కనుక ఎగ్జిట్ అయ్యి ఎంటర్ అవ్వండి. అందరికీ వీడియో వస్తుంది కదా, రిమైనింగ్ వాళ్ళకి. ఎవరికైతే వీడియో రావట్లేదో వాళ్ళు ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మీకు అందరికీ ఇది రిలయన్స్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి కూడా మాట్లాడుకున్నాం. హెచ్డిఎఫ్సి కూడా సేమ్ వే ఉంటుంది. హెచ్డిఎఫ్సి నేను అప్పుడు ఇది చూసుకుంటే ఎంత కొన్నాం జనరల్గా మాట్లాడుకుంటే 1773 రూపాయలు. ఓకేనా? 1773 రూపాయల దగ్గర కొంటే కనుక ప్రజెంట్ ఎంత ఉంది? 1889 రూపాయలు ఉంది. అంటే ఓవరాల్గా 5 షేర్ల మీద మనకి ఎంత ప్రాఫిట్ అనమాట. ఎంత గ్రోత్ అయ్యింది ఏంటి అనేది ఓవరాల్ గ్రోత్. అలాగా మీకు ఇది సుజలాన్ అనేది ఉంది. సుజలాన్ కూడా ఎంత కొన్నాం? 49 రూపాయలు. యాక్చువల్గా 52 రూపాయలు ప్రజెంట్ వాల్యూ. ఓకేనా? మీకు ఏంటంటే ఏమైనా నెగిటివ్ ఉన్నా అంటే నాకు టాటా మోటార్స్ ఉంటుంది. ఎందుకంటే టాటా మోటార్స్ కొన్నది ఏంటంటే 672 ప్రజెంట్ ఉన్న వాల్యూ. అంటే మనం సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎవరైతే డెలివరీ ట్రేడింగ్ చేసుకుంటామో, ఇది డెలివరీ ట్రేడింగ్లో కొనేసుకుని అలా వదిలేస్తే మనం ఏ ప్రైజ్లో కొన్నామో ప్రజెంట్ ఏ ప్రైజ్లో రన్ అవుతుంది, ఏ ప్రైజ్లో కొన్నాం ఏ ప్రైజ్లో రన్ అవుతుంది, ఏ ప్రైజ్లో కొన్నాం ఏ ప్రైజ్లో రన్ అవుతుంది. సో అలాగంతా కూడా చూసుకొని మనకి ఏమైనా ప్రాఫిట్ వస్తే కనుక ఉంచుకుంటాం, తర్వాత అమ్మేసుకుంటాం. జనరల్గా మొత్తం అంతా ఇన్వెస్ట్ చేసింది ఒక 40,000 అనుకుంటే ప్రజెంట్ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? ఒక 2,700. యాక్చువల్గా మొన్న ఎంత ఉండేది? ఒక 5,000 కూడా ఉండేది ప్రాఫిట్ విత్ ఇన్ 1 మంత్లో. ఓకే, అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ మీదే చెప్తున్నాను అనమాట. ఉండేది. బట్ ఏంటంటే మార్కెట్స్ పెరగడం వల్ల ఆ ప్రాఫిట్స్ కూడా పెరగడం తగ్గుతూ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ సుజలాన్ చూసుకుంటే కనుక, సుజలాన్ చూడండి రీసెంట్ టైమ్స్లో, అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా నేను కొన్నది అక్కడంతా ఆల్మోస్ట్ ఆల్ లెట్ మీ చెక్, అంటే మీకు చూపిస్తానక 49 అనుకుంటే, అంటే 49 అరౌండ్. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా తీసుకున్న ప్లేస్ ఇదే అనుకుంటా, ఐ డోంట్ నో. ఇక్కడ అనుకుంటా 49 ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రజెంట్ తీసుకున్న తర్వాత ఎంత పెరిగింది? ఇది తీసుకున్న తర్వాత ఎంత? ఆల్మోస్ట్ ఆల్ 26% రిటర్న్ ఇచ్చింది. 26% అంటే ఎట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద 26% మళ్ళీ పడింది. పడద్దే పెరుగుతాయి స్టాక్స్ అనేవి ఎప్పుడు అంతే కదా, పడద్దే పెరుగుతాయి అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంకే ఉంది చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన ఎంట్రీ ప్రైస్ అంతా జనరల్గా చూసుకుంటే 1723 అనమాట. 1723 అంటే ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ అంతే కదా, ఇక్కడ ఎంతో వచ్చింది. ఎక్కడ కొన్నప్పుడు ఇది ఎక్కడ ఉందన్నమాట. అంటే అది పెరుగుతాయి తగ్గుతాయి. మీకు ఏంటంటే అర్థమవుతుందా? అది అలాగ ఇప్పుడు అన్నీ ఇక్కడే ఉండిపోతాయా? ఇక్కడే ఉండవు కదా, అలా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎలాగా ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉండిపోలేదు కదా, అలా పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా కూడా అప్పుడు ఉన్నది అలా ఉంటుంది. అలా ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇది ఖచ్చితంగా ఇక్కడ వరకు వెళ్తుంది. అదేవిధంగా ఐటీసీ ఉందనుకోండి, ఐటీసీ కూడా పెరుగుద్ది. మీకు ఏంటంటే పెరుగుతాయనే కదా వీటిని కొనిపెట్టుకుంటాం. ఇది ఇక్కడ వరకు డెలివరీ ట్రేడింగ్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీ ఎగ్జాంపుల్స్తో సహా నేను చూపించాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా గోయింగ్ ఆన్ మనం లైవ్లో ఇంకోసారి మాట్లాడుకుంటాం కదా, అప్పుడు చెప్తా. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ ఏంటి? సింపుల్ ఏమి లేదు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్కి వచ్చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్కి వచ్చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం. సో 1 minute వెయిట్ చేయండి. కొంచెం స్లో ఉంది ఇక్కడ నెట్ అనేది, అది ప్రాబ్లం అయింది. జస్ట్ 1 minute. ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి. ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనకి ఇంతవరకు ఏంటంటే డెలివరీ ట్రేడింగ్ మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు కొనుక్కొని దాన్ని అలాగా లాంగ్ టర్మ్ ఉంచుకుని ఇలాగ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్లో ఇక్కడ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది? ప్రాఫిట్ అనేది 10 పాయింట్లే పెరిగింది. 10 పాయింట్లు పెరిగితే
మనకి డబ్బులు రావు కదా, అంత ఎక్కువ రావు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అనుకున్నట్టే లిమిట్ పెట్టుకుని మనం 13.80 కదా, సింపుల్ అనుకోండి అంతే. 13.80 దగ్గర తీసుకుంటే మీకు అలా 10 తీసుకుంటే ఎంత అవుతుంది? 10 తీసుకుంటే 10 ఎంత అవుతుంది? 10 తీసుకుంటే ఎంత అవుతుంది? 1380 దగ్గర తీసుకుంటే 13,800 అనమాట. సో రౌండ్ ఫిగర్ నెంబర్ వేసి చెప్తాను మీకు, సింపుల్గా చెప్తున్నాను. రౌండ్ ఫిగర్ నెంబర్ అంటే 1300 అనుకోండి డైరెక్ట్. 1300 దగ్గర మనం 10 షేర్లు తీసుకున్నాం. ఏంటి? రిలయన్స్ 1300 దగ్గర 10 షేర్లు తీసుకున్నాం. మన దగ్గర నుంచి ఎంత మనీ కావాలి? 13,000 ఉంటే మనం 10 షేర్లు కొనవచ్చు 1300 ప్రైజ్లో. ఇదిగో ఇక్కడ వరకు క్లారిటీ. కానీ 10 షేర్లు 13,000 పెట్టి ఓన్లీ 10 షేర్లే కొనుక్కుంటే మనకి ఒక 100 రూపాయలు కూడా ప్రాఫిట్ రావట్లే. ఎందుకంటే ప్రతిరోజు 10 పాయింట్లకు మించి పెరగట్లేదు. ఇది 10 పాయింట్లు మించి పెరగట్లేదు కాబట్టి, అంటే చూడండి 10 పాయింట్లు మించి పెరగట్లేదు కాబట్టి మనకి 100 రూపాయలు కూడా ప్రాఫిట్ రావట్లే. సో అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఏమవుద్ది? ఇక్కడ మనం ప్లాన్ చేసే థింగ్ ఏంటంటే, అక్కడ మనం ఏం చేస్తామంటే కొంచెం మనం దీన్ని మార్జిన్స్ అనేవి ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే షిఫ్ట్ అవుతుంది సేమ్ డే. అంటే మనం చేస్తే ఇప్పుడు డెలివరీ అయిపోయింది, ఇంట్రాడే షిఫ్ట్ అయినప్పుడు చూడండి, ఇంట్రాడే షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఎగ్జాక్ట్గా చూడండి, ఇంట్రాడే షిఫ్ట్ అయిపోతే ఇక్కడ మనకి ఎంత అడుగుతున్నాడు? దగ్గర 2,600 మాత్రమే అడుగుతున్నాడు. ఓకేనా? 2,600 ఎంత అడుగుతున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎంత అయింది? 14,000. ఓకేనా? ఓకే, 14,000లో 14,000ని ఒక పర్సంటేజ్ కింద మాట్లాడుకుందాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక డివైడెడ్ బై 100 చూసుకుంటే 140 ఇంటూ 20% ఉంటే చాలు. జస్ట్ మన దగ్గర 20% ఉంటే చాలు. ఓకేనా? కొంచెం ఛార్జెస్ అటు ఇటు కలిపి జస్ట్ 20% అనేది మన దగ్గర ఉంటే చాలు, మన ఎంత అయితే క్యాపిటల్ అవుతుందో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఏంటంటే 13,000 ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? 10 షేర్లు కొన్నాం అనుకోండి, 10 షేర్లు ఇంటూ ఒక షేర్ ప్రైస్ అంటే 1,300, అంతే కదా. 10 షేర్లు కొందాం అనుకుంటున్నాం 1,300, కానీ ఎంత అవుతుంది? టోటల్ అమౌంట్ అనేది 13,000 అవుతుంది. 13,000. ఈ 13,000లో మన దగ్గర ఎంత ఉంటే చాలు? జస్ట్ 20% ఉంటే మన అకౌంట్లో చాలు. 20% అంటే జనరల్గా చెప్పాల్సింది ఏంటంటే 20% ఎలా కాలిక్యులేట్ చేస్తాం? డివైడెడ్ బై 100 130 ఇంటూ ఎంత 20 చేసుకోండి. అంటే మన దగ్గర 2,600 ఉంటే చాలు, జస్ట్ 2,600 ఉంటే చాలు. అప్పుడు ఏంటంటే మనం 10 షేర్లు కొనేయచ్చు, ఒక 10 షేర్లు కొనవచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత? మన దగ్గర అకౌంట్లో ఎంత ఉన్నాయంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 25,000 ఉన్నాయి. ఓకేనా? సింపుల్గా ఒక 25,000 ఉందిలే, ఒక 15,000 ఉన్నాయి. 15,000 ఉన్నప్పుడు 15,000 మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఈ మార్జిన్ 5x లీవరేజ్ యూజ్ చేసుకుంటే కనుక అప్పటికి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో మాట్లాడుకుందాం. ఓకే, అప్పుడు ఎంత వేద్దామంటే 26 అంటే ఒక 50 షేర్లు వద్దాం. ఓకేనా? సో 50 షేర్లు, 50 కూడా అవసరం లేదు, ఒక 60 వేద్దామా? ఓకే, ఎగ్జాక్ట్గా చూడండి. సింపుల్ ఏంటంటే మన దగ్గర ఒక 16,000 ఉంటే చాలు, సింపుల్గా చెప్తున్నాను. ఒక యావరేజ్గా ఒక 10,000 అటు ఇట్లా ఉంటుంది. చూడండి ఎగ్జాక్ట్గా చూడండి, 60 షేర్లు చూడండి, 60 షేర్లు 1,300 ప్రైస్ దగ్గర ఎంత? 60 షేర్లు 1,300 ప్రైస్ దగ్గర కొంటే కనుక ఎగ్జాక్ట్గా ఉండే 60 షేర్లు 1,300 షేర్ ప్రైస్ దగ్గర కొంటే కనుక అది ఎప్పుడు? ఇంట్రాడే. అంటే ఈరోజే కొనేసి ఈరోజు అమ్మేస్తే కనుక మన దగ్గర ఎంత ఉంటే చాలు? 15,600 ఉంటే చాలు. ఓకేనా? 15,600 ఉంటే చాలు. ఎందుకంటే ఇంట్రాడే ఈరోజు కానీ ఈరోజు అమ్మేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తాయి కదా. ప్రాఫిట్స్ అనేవి ఎంత వస్తాయి? దేని మీద ప్రాఫిట్స్ వస్తాయి అంటే ఇక్కడ చూడండి, మనకి ఎంత? 1,300 దగ్గర కొన్నాం. 1,300 దగ్గర కొంటే ఒక 10 రూపాయలు పెరిగింది. అంటే 1,310 రూపాయలు పెరిగింది అంతే. అంటే అలా 10 రూపాయలు ఎన్ని కొన్నాయి? 10 ఇంటూ ఎన్ని షేర్లు కొన్నాం మనం? 60 కదా. అంటే ఈజీగా చూడండి 600 ప్రాఫిట్. సో ఓన్లీ ఒక 10 పాయింట్లు మనం రిలయన్స్లో సాధించామంటే, అంటే రిలయన్స్లో తీసామంటే మనకి ఎంత వస్తుంది? 600 ప్రాఫిట్ వస్తుంది అనమాట. 10 పాయింట్లు మనం దీంట్లో తీసుకుంటే కనుక. సో ఇలాగా
మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారనమాట ఈక్విటీలో. దేన్ని ఈక్విటీ ట్రేడింగ్ అంటే ఈక్విటీ ట్రేడింగ్లో మన దగ్గర ఫుల్ అమౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఓన్లీ రిలయన్స్కే చెప్పాను, దీనికంటే ఇంకా మంచిగా ఉన్న స్టాక్స్ ఉంటాయి. యాక్చువల్లీ స్విట్జర్లాండ్లో కూడా చేస్తుంటారు కొంచెం మంది, అండ్ ఇంట్రాడేలో స్విట్జర్లాండ్లో కూడా చేస్తారు. ఇంట్రాడేలో కూడా స్విట్జర్లాండ్లో కూడా చేస్తారా అంటే చేయొచ్చు, ఇంట్రాడేలో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఎనీథింగ్ సింపుల్. ఇంట్రాడే సో క్లాస్ అనేది స్టార్ట్ అయింది ఒక 10 minutes అది ఓకే ఫైన్. ఇదే షేర్ని ఇదే స్ట్రాటజీని మనం దీంట్లో కూడా చేయొచ్చు, దీంట్లోని స్విట్జర్లాండ్లో కూడా చేయొచ్చు. ఎలా చేస్తామంటే సింపుల్ ఏం లేదు, ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా పెరిగిందా మళ్ళీ అదే ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్నాం అనుకోండి, సింపుల్గా కొనేసి దీని కింద స్టాప్లెస్ పెట్టుకున్నాం. స్టాప్లెస్ పెట్టుకుని దీని మీదకే టార్గెట్, ఎందుకంటే అక్కడ వరకు పెరిగింది కాబట్టి. ఆ రోజంతా ఉంచుకుంటే ఆ టార్గెట్ హిట్ అయింది ఆల్మోస్ట్. అలాగే ఎంత రూపాయి ₹1.23 ఓకేనా, ₹1.23 అనేది ఆ రోజులో రిటర్న్ వచ్చింది. సో ఇక్కడ మనం కాలిక్యులేషన్ చేద్దాం ఓకేనా. ఇక్కడ కనుక కాలిక్యులేషన్ చేస్తే స్విట్జర్లాండ్ బై కొట్టాను. స్విట్జర్లాండ్ బై కొట్టినప్పుడు ఎంత కొన్నాం ఎగ్జాక్ట్గా చూసుకుంటే లిమిట్ పెట్టాం. లిమిట్ పెట్టి కాకుండా ఎంత 51.7 అనుకోండి. ఇంకా 51 ఇక్కడే మార్చేద్దాం చూడండి, 51.7 బై ప్రైజు. వెరీ గుడ్. స్టాప్ లాస్ ఎంత 51, డైరెక్ట్ 51.10 స్టాప్ లాస్. టార్గెట్ అనేది 53 అనుకోండి డైరెక్ట్, అంటే 53. జస్ట్ ఆ రోజులో రాకలేదు బట్ వచ్చిందిలే చివరికి, అంటే 53 దగ్గర అనుకోండి సింపుల్గా. అంతా జస్ట్ 1.3 అనమాట. సింపుల్గా చూసుకుంటే 1.3 మీకు అర్థమవుతుందా. 1.3 స్టాప్ అది మనకి ఆ రోజు ప్రాఫిట్ అంటే పెరిగిందనమాట 1.3. ఇక్కడ మనం ఎలా ప్లాన్ చేస్తామంటే స్విట్జర్లాండ్ బై కొట్టాం. బై కొట్టినప్పుడు ఎంత కొన్నాం 51.7 ఓకే. ఇక్కడ మనకి ఎంత కావాలి, ఎన్ని కొంటున్నామంటే ఇంట్రాడేకి పెడుతున్నాం కాబట్టి ఎన్ని కొడుతున్నామంటే ఇక్కడ మనకి ఇక్కడ మీకు దీనికి ఇవ్వలేదు అనుకుంటా. చూడండి ఒక్కొక్క దానికి మీకు 5x లీవరేజ్ వస్తాయి, ఒక్కొక్క దానికి రావు. చెప్తున్నాం కదా, ఒక 2000 పెట్టుకుందాం, 2000 పెడదాం ఓకేనా. సారీ 2000 కాకుండా 1000 అట్లీస్ట్. చూసారా, దీనికి కొన్ని స్టాక్స్కి ఉండవు అనమాట ఇంట్రాడే లీవరేజ్ స్పెషాలిటీ. లెట్ మీ చెక్. ఒక 10 పెడితే 500 అంతే. ఎంతైతే మన ఏందో అంత తీసుకుంటుంది. ఇంట్రాడేకి సేమ్ తీసుకుంటుంది, లాంగ్ టర్మ్కి కూడా సేమ్ తీసుకుంటుంది ఇంట్రాడే కూడా. సో కొన్ని ఏంటంటే కొన్ని వాటికి మార్జిన్స్ అనేది ఇవ్వదు అనమాట, ఎందుకంటే అవి హై వాలటాలిటీ స్టాక్స్ కదా. లీవరేజ్ అనేది కొన్ని కంపెనీస్కి ఇవ్వదు ఓకేనా, దీనికి లేదనమాట. అంటే లెట్ మీ చెక్, కొన్నాట్లకు ఉంటుంది కొన్నాట్లకు ఉండదు. మీకు అవన్నీ కూడా చూసుకోవాలి, మీకు ఏ దానికి ఉంటుందో. మళ్ళీ దీనికి ఉంటుంది HDFC బ్యాంక్ మనకి లీవరేజ్ ఉంటుంది. సో ఇలా ఇవన్నీ కూడా అందుకనే కదా మీకు ఇదే క్లాస్ అనేది మళ్ళీ నేను సేమ్ క్లాసు మీకు లైవ్ ట్రేడింగ్లో చెప్తాను. ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి, ఈక్విటీ స్టాక్స్ ఎలా బై చేయాలి, అలా సెల్ చేయాలి, డైరెక్ట్ లైవ్ ట్రేడింగ్ చేస్తే చూపిస్తాను. నాకు టుమారో ఏదో టైంలో ఫ్రీ ఇస్తే కనుక, ఫ్రీ టైం ఉంటే కనుక అక్కడ మాట్లాడుకుందాం. బేసిక్గా అయితే ఇది అంటే ఒక రోజులోనే ఇందాక రిలయన్స్ ఎగ్జాంపుల్ అర్థమైందా, అదనమాట. అదేవిధంగా మీకు ఈక్విటీ స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అర్థమైందా, అంతే సింపుల్, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ అలా ప్లాన్ చేసుకుంటే. సో ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీకు ఏంటంటే లాంగ్ టర్మ్. సో ఇందాక ఒక రోజులోనే సంపాదించుకోవాల్సిందని షార్ట్ టర్మ్ అనమాట. సింపుల్ అంతే, మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఓకే, నెక్స్ట్ టాపిక్లో ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్తాను హౌ టు బై అండ్ సెల్ ఈక్విటీ స్టాక్స్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్లో చూసుకుంటే 4th క్లాస్ ఈరోజు కంప్లీట్ చేద్దాం. 4th క్లాస్ సింపుల్ చిన్న క్లాసు బట్ కంప్లీట్ చేసేద్దాం, మీకు అర్థమైపోద్ది. మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేస్తాను చూడండి. లింక్ని క్లిక్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా లెట్ మీ మీకు ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మనం ఏం మాట్లాడుకున్నాం. సో క్లియర్గా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా మనకి చాలామందికి మీకు తెలిసి సెక్టార్స్ ఉంటాయన్నమాట. సెక్టార్స్ ఏంటంటే మీకు ఫైనాన్షియల్ సెక్టర్ అని, ఆటో సెక్టర్ అని, సెక్టోరియల్ ఇండెక్సెస్ అన్నమాట. సెక్టోరియల్ ఇండెక్సెస్ అంటే మీకు ఏంటంటే సెక్టార్ పరంగా మనం
స్టాక్ మార్కెట్ని డివైడ్ చేసుకుంటాం అనమాట. స్టాక్ మార్కెట్ని డివైడ్ చేసుకోవడం ఏంటి, సెక్టారియల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నిఫ్టీ ఆటో ఇండెక్స్ అనమాట. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఏంటంటే ఇవి నిఫ్టీ ఆటో స్టాక్స్ అన్నిటిని కూడా డిఫైన్ చేస్తుంది. ఒకసారి ఆగండి, నెట్ అనేది టూ మచ్ ఫెయిల్. ఒకసారి ఆగండి, లెట్ మీ ఒకసారి ఆగండి. వాట్స్ హ్యాపెనింగ్? వన్ మినిట్. ఓకే సో ఫైన్, పర్లేదులే, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే టూ మచ్ ఇంటరాప్షన్ జరుగుతుంది. సో ఈ క్లాస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కాదు, కానీ టుమారో మీకు మార్నింగ్ లైవ్ ట్రేడింగ్ జరుగుతుంది కదా. సో లైవ్ ట్రేడింగ్ జరిగినప్పుడే ఈ క్లాస్ అనేది చెప్పేస్తాను. లైవ్ ట్రేడింగ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎంత టైం తీసుకుని అక్కడ కంప్లీట్ చేస్తాను లైవ్ ట్రేడింగ్లోనే. ఇక్కడ ఏంటంటే చాలా అసలు నెట్ అనేది చాలా టూ మచ్ ఉంటుంది, అసలు అవ్వట్లేదు. ఐ మీన్ ఇక్కడ ఎందుకంటే ఇది నైట్ టైం వచ్చినప్పటికి మాది యాక్చువల్గా 2 వైఫైస్. యాక్చువల్గా నాకు ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయో అన్ని పాసిబిలిటీ వైఫైస్ కూడా నేను యూజ్ చేస్తాను ఇక్కడ. అయినా కూడా ఇంటరాప్షన్ అనమాట. సిటీస్లో ఉండదు అనమాట. యాక్చువల్గా సిటీస్లో కాదు మా ఆఫీసు. సిటీస్ నుండి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, అందుకనే ప్రాబ్లం. మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే 2 ఇంటర్నెట్స్ యూజ్ చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది యాక్చువల్గా మంత్లీ 1000 రూపీస్, ఇది ఆల్మోస్ట్ ఆల్ 500 రూపీస్ అంతా. అంటే ఎక్కువగానే ఉంటుంది కాస్ట్, అయినా కూడా ఇవి అవ్వట్లేదు. నేను ఏం చేయాలి, నో ఇష్యూ, దెర్ ఈజ్ నో. ఓకే సో లెట్స్ సీ, నెక్స్ట్ చూద్దాం. ఓకే పర్లేదు. సో ఇప్పుడు ఎవరికి అర్థమైంది కదా క్లాస్ అనేది. నేను టుమారో లైవ్లో కంప్లీట్ చేస్తాను. మీకు ఈక్విటీ ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇన్ ద సేమ్ వే అలాంగ్ విత్ మీకు ఏంటంటే సెక్టోరియల్ ఇండెక్సెస్. మీకు టుమారో ఇక్కడ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మాట్లాడారో ఈ 4 క్లాసెస్తో కూడా టుమారో లైవ్తో మొత్తం కంప్లీట్ చేస్తాను. మొత్తం ఇక్కడ వరకు చెప్పిన ప్రతి క్లాసు మీకు డౌట్తో సహా ఈ క్లాసెస్ అన్నీ కూడా ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు కూడా మొత్తం అంతా ఓడేస్తాను. ఈ 2 క్లాసెస్కి టైం పడుద్ది, ఓకేనా. ఈ 2 క్లాసెస్కి టైం పడుద్ది. ఆ 2 క్లాసెస్ గురించి కూడా మనం డీటెయిల్గా మారుతాం. 4th క్లాస్ టుమారో మార్నింగ్తో పాటు 4th క్లాస్తో సహా మొత్తం కంప్లీట్ చేస్తాను. రిమైనింగ్ 4 క్లాసెస్కి కూడా నేను మన నైట్ మాట్లాడుకుని ఏం అవ్వదు అది, ఓకేనా. సో ఐ హోప్ అండర్స్టాండ్, ఎందుకంటే నైట్ అనేది కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీకు జనరలైజ్గా అడుగుతాను. ఇప్పుడు వరకు క్లాసెస్ విన్నారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు క్లారిఫై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అసలు ఎలా వింటున్నారు, ఏమైనా డౌట్స్ వస్తున్నాయా, అర్థమవుతున్నాయా, ఎనీథింగ్ యూ హ్యావ్, ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చార్జెస్ ఏమైనా డిఫర్ అయిపోయాయి సార్ ఇంట్రోడేకి మన డెలివరీకి? అవును సార్, డెలివరీకి ఏంటంటే ఒకటే బ్రోకరేజ్ ఛార్జ్ ఒకటే తక్కువ, రిమైనింగ్ అన్నీ ఉంటాయి. నా స్టాంప్ డ్యూటీ, డిపి చార్జెస్ అని, స్టాంప్ డ్యూటీ అని, ఇంకా రిమైనింగ్ ఎన్ఎస్సి ద్వారా పడే ఛార్జెస్ అన్నీ నార్మలే. బ్రోకరేజ్ అయితే ఉండదు, నార్మల్గా ఉంటాయి ఛార్జెస్ అని. ఒక 20 రూపీస్ తగ్గుతుంది అనమాట ఆర్డర్ దగ్గర, అంటే 40 రూపీస్ తగ్గుతుంది. రిమైనింగ్ ఛార్జెస్ కామన్. ఓకే రిమైనింగ్ వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సార్ స్టాక్స్ ఫ్యూచర్స్ గురించి చెప్పారు కదా సార్ నిన్న. అవునవును, స్టాక్స్ లో చూపిస్తాను దీంట్లో కూడా డీకే ఉంటుందా సార్? ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా లేదు, ఇప్పుడు చెప్తాను చూడండి, బాగా గుర్తు చేశారు. ఇప్పుడు వరకు మీకు ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఒకసారి 2 minutes ఈ క్లాస్ ఒకసారి ఆగండి, మీరు చెప్పే టాపిక్ని కొంచెం బాగా అందరికీ ఉపయోగపడుతుంది. సో ఈ టాపిక్ వినండి, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. అందరూ కూడా నేను మైక్ ఆఫ్ చేస్తాను, మళ్ళీ ఆన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం, మనం ఓన్లీ ఇక్కడ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా, ఐటీసీ అయినా, టాటా మోటార్స్ అయినా, సిడిఎస్ఎల్, ఇవన్నీ కూడా ఎక్కడి వరకు కూడా మాట్లాడుకున్నామంటే ఓన్లీ ఇండెక్స్ వరకునే మాట్లాడుకున్నాం అనమాట. అది ఏంటంటే డైరెక్ట్ స్టాక్ వరకునే. ఇప్పుడు వీటికి ఏంటంటే మీకు ఫ్యూచర్స్ కూడా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సి ఇంకో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. క్యాష్ అంటే మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవన్నమాట, ఓకేనా. హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఇవన్నీ ఇంకా మనకి మెయిన్గా యూజ్ చేసేది హెచ్డిఎఫ్సి బ్యాంక్.
ఇక్కడ ఫ్యూచర్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఫ్యూచర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఫ్యూచర్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అనమాట. ప్రజెంట్, నెక్స్ట్, ఫార్. అంటే ప్రజెంట్ రన్ అవుతున్న ఫ్యూచర్స్ని ప్రజెంట్ మంత్ ఫ్యూచర్స్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ మంత్ రన్ అవుతున్న ఫ్యూచర్స్ని నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ అంటారు. ఆ తర్వాత వచ్చిన దాన్ని ఫార్ అంటారు అనమాట. 3 ఫ్యూచర్స్ ఉంటాయి. ఇప్పుడు 3 ఫ్యూచర్స్ని ట్రేడ్ చేస్తుంటారనమాట. ప్రజెంట్ ఉన్న ఫ్యూచర్స్ కాంట్రాక్ట్కి ఎక్స్పైరీ డే ఏంటంటే 29th మే. ఇప్పుడు చూడండి 29th మే ఎక్స్పైర్ అవుతున్న ఫ్యూచర్ అనమాట. దాని ప్రైస్ అనేది ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దాని ప్రైస్ అనేది ఇప్పుడు నేను చార్ట్ అయితే యాడ్ చేశాను చూడండి. 29th మే ఫ్యూచర్ అనమాట. సో జనరల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఈ ఫ్యూచర్కి 10 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అండ్ 10 రూపీస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది, ఓకేనా. 10 రూపీస్ అనేది ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ కూడా మెయింటైన్ అవ్వద్ది. జనరల్గా ఈ 10 రూపీస్ గురించి పక్కన పెట్టినా కూడా మనం ఒకవేళ ఇక ఇందాక హెచ్డిఎఫ్సి బ్యాంక్ని డెలివరీలో కొనడానికి మనకి ఎక్కువ ఛార్జెస్ అయినాయి కదా, ఇంకా ఇందాక చూపిస్తాను చూడండి. డెలివరీలో కొనడానికి ఎక్కువ ఛార్జెస్ అయినాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీన్ని నార్మల్గా అనుకోండి, డెలివరీలో కొంటే ఎక్కువ ఛార్జెస్ అయినాయా. ఇక్కడ ఏంటంటే మనకి ఒక లాట్ ప్రకారం కొనాలన్నమాట. ఒక లాట్ ఏంటంటే 1 లాట్ ఈక్వల్ టు 550, అంటే 1 లాట్ ఈక్వల్ టు 550 అనమాట. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ నీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, జనరల్గా 550 ఇంటూ ఎంత, 1900 కదా. 1900 చూసుకుంటే ఎంత అవుతుంది ఇక్కడ 10,45,000 అవుతుంది. జనరల్గా మనకి స్టాక్స్ క్యాష్లో తీసుకోవాలంటే, క్యాష్ అంటే సో ఇక్కడ క్యాష్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ ఇంకా హెచ్డిఎఫ్సి కనిపిస్తుందా, ఇక్కడ దీన్ని క్యాష్ ఈక్విటీలో తీసుకోవాలనుకుంటే మనకి ఇంత అవ్వద్దు, 10,45,000 ఉంటుంది, అవ్వాలి 550 కౌంట్ కావాలి. కానీ ఇక్కడ ఎంత అడుగుతున్నాడు, ఓన్లీ 1,85,000 ఉంటే చాలు. 1,85,000 ఉంటే కనుక మన ఈ ఫ్యూచర్స్ని అవును మళ్ళీ చూడొచ్చు క్లారిటీగా, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంత అవుతుంది, 1,85,000 అవుతుంది. సో ఇక్కడ 1,85,000 ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ అంటే 20% అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ 20% మన దగ్గర ఉంటే చాలు, రిమైనింగ్ మనకి ఏం అవసరం లేదు. అంటే మీకు 5x లీవరేజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా చూసుకుంటే కనుక మనకి ఏంటంటే ఇక్కడ మనం డిఫరెన్స్ మాట్లాడుకుందాం. డిఫరెన్స్ మాట్లాడుకోవడం అంటే సింపుల్గా చూడండి, ఒక రోజులోనే ఫ్యూచర్స్లో కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఫ్యూచర్స్లో కూడా ట్రేడింగ్ చేయడం అంటే సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. మన దగ్గర ఇంత ఉందనుకోండి, ఆల్మోస్ట్ 1,80,000 ఉంటే కనుక ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ కొన్న తర్వాత మన టార్గెట్ ఏంటంటే మినిమం ఒక 2,000 అన్న వరకు అయినా ప్రాఫిట్ టార్గెట్ అనమాట. 2,000 వరకు అనే ఎందుకు టార్గెట్ అనుకుంటే ఒకసారి మనం టైం ఫ్రేమ్ పెట్టుకొని చూసుకుందాం. 15 minutes పెట్టుకుందాం. సింపుల్గా చూడండి, 15 minutes పెట్టుకుంటే కనుక యాక్చువల్గా మనకి ఇండెక్స్లోనే చూడాలి, ఇది చార్ట్ అంతా కూడా ఇండెక్స్లోనే చూసుకుంటే సింపుల్గా చూడండి. మార్కెట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ మార్కెట్ అనేది ఇక్కడే ఉండదు. మీకు కావాలంటే ఫ్యూచర్లో చూసుకుంటే అది ఇక్కడే ఉండిపోదు అనమాట. జనరల్గా ఇది ఇక్కడే ఉండిపోదు, అది ఖచ్చితంగా పైకి పెరగాల్సిన స్టాకే ఏదైనా కూడా, ఎందుకంటే ఒక మంచి సపోర్ట్ జోన్లో ఉంది. సో మార్కెట్ సిచ్యువేషన్ అంతా బాగుండి వార్ న్యూస్ ఏమీ లేకుండా ఉంటే కనుక మనకి ఎంత టైం ఉంది, ఇది 29th మే, అంటే 29th మే వరకు ఇది ఎక్స్పైరీ ఉంటుంది అనమాట. అప్పుడు ఎలా చేయాలో అది కూడా నేను చెప్తాను. ఇక్కడ మనం దీన్ని కొనుక్కొని పెట్టుకొని ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ మనం దీన్ని కొనుక్కొని అంటే ఆల్మోస్ట్ లైక్ మీరు అన్నట్టే 902 దగ్గర కొనుక్కొని, ఇది 902 ఉంది, నేనే పెట్టేద్దాం ఎగ్జాంపులే కదా. 1900 దగ్గర ఎగ్జాక్ట్గా చూడండి, 1900 దగ్గర మనం కొనుక్కొని, ఓకే 1900 దగ్గర కొనుక్కొని మనం టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ కానీ ఆర్ఎల్స్ సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడికని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కొనుక్కొని చూడండి, ఇక్కడ కొనుక్కున్న తర్వాత జనరల్గా ఏంటంటే మనకు 2,000 వరకు టార్గెట్, అంటే హైల్ టైమ్ అయ్యే వరకు టార్గెట్. ఎన్ని పాయింట్లు టార్గెట్, ఆల్మోస్ట్ లైక్ ఒక 100 పాయింట్లు అనమాట. జనరల్గా 100 పాయింట్లు అనుకోండి. 100 పాయింట్లు అనుకుంటే మనకి ఈ 100 పాయింట్లు కూడా మార్కెట్ పెరుగుద్ది అని 100% తెలుసు. అంటే 100 పాయింట్లు కూడా పెరుగుద్ది అని డ్యామ్ షూర్ 100కి 100% తెలుసు.
సో దీన్ని మనం అవకాశం కింద ఉపయోగించుకోవాలి. అవకాశం కింద దీన్ని ఉపయోగించుకోవాలి అంటే కనుక మన దగ్గర ఎంత ఉంది క్యాపిటల్ అనేది 1.8 lakh ఉంది. ఓకేనా, 1.8 lakh ఉంది అనుకుంటే సింపుల్గా చూసుకుంటే 1.8 lakh కదా జస్ట్ మన దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 2 lakhs ఉంది అనుకోండి సింపుల్గా. సో 2 lakhsకి ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక 2 lakhsకి ఎన్ని షేర్లు వస్తున్నాయి? 550 వస్తున్నాయి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, 550. ఓకేనా, 550 ఇంటూ అంటే 550 షేర్లే కదా మనం కొంటాం. అంటే ఒకసారికి 550 షేర్లే కొంటాం. మన దగ్గర 2 lakhs ఉంది, పక్కన పెట్టండి, 2 lakhs పక్కన పెట్టండి. కానీ ఒకరికి 550 వస్తుంది కదా. పర్ షేర్ దగ్గర ఎంత వస్తుంది ప్రాఫిట్? 100 రూపాయలన్నా, 100 రూపాయలు. ఓకేనా, ఈక్వల్ టు చేసుకుంటే 55,000 వస్తున్నాయి. ఎంత? 55,000 మనం తీసుకొచ్చు అనమాట. పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే 55,000. 55,000 అంటే దగ్గర మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 25% రిటర్న్, అంతే కదా, 25% రిటర్న్ అనేది వస్తుంది. ఎంత? ఒక 2 lakhs పెట్టి ఈ ఫ్యూచర్స్ని కాంట్రాక్ట్లో ట్రేడ్ చేస్తే ఇక్కడ మనం పాజిటివ్ సైడే పెట్టద్దు, అంటే ఒకటే సైడ్ వెళ్ళొద్దు, 2-3 సైడ్లు కూడా ఆలోచించవచ్చు. 2-3 సైడ్లు ఏంటంటే సింపుల్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి ఏది చేయాలన్నా కూడా ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క అనాలిసిస్ తెలియాలి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సియే చెప్తున్నాను తప్ప మీరు దేనికైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదే అని ఏమి ఉండదు అనమాట. ఇది మీరు ఎలా పెట్టుకున్నా కూడా దేనికైనా ఉంటాయి. కానీ మేజర్ స్టాక్స్కే, నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్కే బాగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే అవికే ఎక్కువగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి ఫ్యూచర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకేనా, ఇది ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నా ఇలా చూడండి, ఇది ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నా ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకే కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్సే కదా మనం తీసేది. మొత్తం అంతా చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇది చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంకు డే టైం ఫ్రేమ్ చార్ట్, ఇది మీకు అందరికీ తెలుసు. సో డే టైం ఫ్రేమ్ చార్ట్ కాబట్టి ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ ఉందా, మనం దీన్ని ఇక్కడ ఇది ఇలా బ్రేక్ చేస్తుంది. సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే బ్రేక్ చేసి వెళ్ళిపోయింది, అంటే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసేసింది, ఇక్కడ వెళ్ళిపోయింది. ఈ 2 రోజులు కూడా నెగిటివ్లో ఉంది పాపం. ఎందుకు నెగిటివ్లో ఉందంటే వార్, ఇండియా పాకిస్తాన్ వార్ వల్లే ఇది కొంచెం ప్యానిక్ అవుతుంది. ఇది యాక్చువల్గా మనకి ఇండియాకి పాజిటివే, కానీ సమ్ కైండ్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ అనమాట. వార్ వచ్చిన ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ప్యానిక్ అవుతాయి మార్కెట్స్ అనేవి. ఆ ప్యానిక్నెస్ని మనం హ్యావ్ టు అర్థం చేసుకోవాలి, దాన్ని క్యాష్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఏమైందంటే మనకి నమ్మకం ఉంది. నమ్మకం ఎంత ఉందంటే 100కి 100% ఇక్కడ వరకు వెళ్తుంది, ఖచ్చితంగా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది. అక్కడ వరకు కూడా నేను స్టాక్స్ని బై చేసి పెట్టుకుంటాను. కానీ స్టాక్స్ని బై చేసేయాలంటే 550 స్టాక్ని ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక 550 స్టాక్స్ని బై చేయాలంటే కనుక నాకు చాలా మనీ కావాలి. 550 స్టాక్స్ని నేను బై చేయాలంటే నా దగ్గర ఎంత ఉండాలి? ప్రజెంట్ ఉన్న ఒక 1900 రేట్ పెట్టుకుంటే కనుక ఇంత అమౌంట్ 10 లక్షల అమౌంట్ కావాలి. 10 లక్షల అమౌంట్ నాకు లేదు కాబట్టి నేను ఫ్యూచర్స్ని సెలెక్ట్ చేసుకున్నా. ఫ్యూచర్స్లో 2 లక్షల అమౌంట్ ఉంటే చాలు, దీన్ని మనం కొనేసి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్స్లో నీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చిన చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. లాస్ వస్తే ఆ కాంట్రాక్ట్ ప్రైస్ అనేది తగ్గిపోద్ది. సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎంత ఉంది? ఇక్కడ వరకు ఉంది మార్చి 29th వరకు, అంటే మార్చి 29th లోపు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 పాయింట్లు పెరగాలి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1900 నుండి 2000కి ఈజీగా పెరగాలన్నమాట. అదే మన టార్గెట్. 2000కి పెరగాలన్నమాట టార్గెట్ అయితే. ఓకే, ప్రజెంట్ ఎంత ఉన్నది టార్గెట్? అక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 1900 నుండి. సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరగాలన్నమాట. ఖచ్చితంగా పెరుగుద్ది, ఎందుకంటే మార్కెట్ పాజిటివ్గా ఉన్నట్టు పెరుగుద్ది. ఒకవేళ పెరగలేకపోయినా ఇప్పుడు మార్కెట్ ఏంటంటే మనం ఎక్కడ కొన్నప్పుడు అది కొంచెం దూరమే వెళ్ళింది అనమాట. అంటే కొంచెం పాయింట్లు ఒక 30 పాయింట్లు పెరిగిందంతే. అంటే 930కి పెరిగినప్పుడు దగ్గర ఏంటంటే 29వ తారీఖు వచ్చేస్తుంది. అంటే ఎల్లుండి ఎప్పుడో 29వ తారీఖు. ఇప్పుడు ఏమైంది? ఓన్లీ ఎన్ని పాయింట్లు ఎగ్జిట్ అయింది? ఓన్లీ ఎన్ని పాయింట్లు అయ్యింది అంటే ఓన్లీ 30 పాయింట్లే పెరిగింది. అప్పుడు ఏం చేస్తాం? మన ఎక్స్పైరీ డే దగ్గర వరకు కూడా ఉండం. అంటే అది ఎక్స్పైర్ అయిపోతున్న రోజు దీంట్లో డికేలు గట్ట ఏమి ఉండవు అనమాట. ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ ప్రైస్ డిఫరెన్స్ కన్సిడర్ చేసుకోవాలి. డికేలు ఉండవు. అప్పుడు 30 పాయింట్లు పెరిగినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక 30 పాయింట్లే పెరిగింది అన్నప్పుడు ఏంటంటే ఈ 30 పాయింట్ల దగ్గర ఈ కాంట్రాక్ట్ ఎగ్జిట్ అయిపోతాం. ఇది
ఈ పర్టికులర్ ఈ కాంట్రాక్ట్ ఉంది కదా, ఇది ఎగ్జిట్ అయిపోయి ఇదే మనీ యూజ్ చేసుకుని ఇంకొక కాంట్రాక్ట్ కొనేస్తాం అనమాట. ఇంకొక కాంట్రాక్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఈ నెక్స్ట్ మంత్ అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటి 29th ఫిబ్రవరి మార్చ్ ఉంది కదా, అది మానేసి ఇది కొంటాం. ఓకేనా, అది మానేసి ఇది కొంటాం. చూసారు, దానికి దీనికి ఒక 10 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది. ఈ 10 పాయింట్స్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆ 10 పాయింట్స్ డిఫరెన్స్ని స్లిప్ వేసుకుని యూజ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలి. అంటే మన స్ట్రాటజీ ప్రకారం దాన్ని మేనేజ్ చేసుకొని, అంటే అది అప్పుడు ఆ ప్రైస్కి ఇది వచ్చేస్తుంది. ఒక 10,000 ఒక 2,000 3,000 యాడ్ చేసుకుని స్లిప్పేజ్ యాడ్ చేసుకుని తప్పదు. ఇంకా అది యాడ్ చేసుకుని మళ్ళీ దీన్ని కొనుక్కుంటాం. దీన్ని కొనుక్కున్నప్పుడు దీన్ని హోల్డ్ చేస్తాం. ఇది ఎక్స్పైర్ అయిపోతున్నప్పుడు ఒక 10 పాయింట్ల డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్స్పైర్ అయిపోతున్నప్పుడు ఇంకోటి తీసుకుంటాం. అలాగా మనకి ఎంతైతే టార్గెట్ ఏదైతే ఉందో, ఓకేనా, టార్గెట్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ టార్గెట్ వరకు కూడా మనం ఓన్లీ 2 లక్షలు అంటే 2 లక్షలు అంటే 2 లక్షలు కాదు, ఒక 50,000 ఎక్స్ట్రా ఉండాలి. మేనేజ్ చేసుకుంటే మనం ఈజీగా అన్ని ఛార్జెస్ అని ఈ ఛార్జెస్, ఈ స్లిప్పేజ్ ఇవన్నీ తీసేగా మనం అనుకున్నంత పాయింట్లు అయితే అచీవ్ చేయొచ్చు. చాలా ఎక్కువగానే వస్తుంది. అంటే దగ్గర 550 పాయింట్లు ఇంటూ దగ్గర ఒక 100 పాయింట్లు మనం తీసుకున్నాం అనుకో, ఈజీగా 55,000 తీసుకోవచ్చు. అంటే అది 1 మంత్లో కూడా చేయొచ్చు. దీన్ని ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనమాట. ఇదే మెయిన్గా ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఒక బెనిఫిట్. మీకు అర్థమైందా? ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి అందరికీ కూడా సింపుల్. ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేది వేరే అనమాట. ఆప్షన్స్ అనేవి నువ్వు వేరే మొత్తం చాలా పెద్ద టాపిక్ ఉంటుంది. ఫ్యూచర్స్కి దీంట్లో ఫ్యూచర్స్లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే మన దగ్గర ఫుల్ అమౌంట్ ఉండాల్సిన అవసరం లేదు, తక్కువ అమౌంట్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమైంది? గోయింగ్ అని ఇంకా క్లారిటీగా తెలుస్తుందిలే. ఇది మెయిన్గా ఫ్యూచర్స్ గురించి కూడా మీకు గోయింగ్ అని ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఒకసారి మళ్ళీ మీకు ఏంటంటే డెఫినెట్లీ చెప్పాలి టాపిక్ అనేది, అది ఫ్యూచర్లో కన్ఫామ్గా మళ్ళీ క్లాస్లో కవర్ చేస్తాను. ఓకేనా? ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గానే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదా పర్టికులర్గా ఈ క్లాస్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఇక్కడికి ఎండ్ చేసి నేను నెక్స్ట్ టాపిక్స్లో నెక్స్ట్ క్లాసెస్లో నేను టుమారో మార్నింగ్ పెడతాను కదా. టుమారో మార్నింగ్ పెట్టినప్పుడు అసలు లైవ్లో కూడా ఎలా ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎంత మనీ కావాలి, ఎంత మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్రతిదీ కూడా చిన్న కాలిక్యులేషన్ అయితే పెడతాను, అందరికీ క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో మెయిన్గా ఎలాగైనా ట్రేడ్ చేయొచ్చు. అది మీకు ఏంటంటే అది ఎలాగైనా ట్రేడ్ అయితే వర్కౌట్ అవుద్ది. ఒక 5 lakhs మన ఇన్కమ్ చెప్తున్నాను. 5 lakhs ఉంటే అంటే మీకు అంతే జనరల్గా అంటారు చూడండి, మీకు ట్రేడింగ్లో కంటే సేఫ్ సెక్యూర్గా ఇన్కమ్ తీసుకోవాలి. అంటే ఇన్కమ్ తీసుకోవడం అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను అమౌంట్స్ ఎక్కువ చెప్పవచ్చు, కానీ ఎక్కువ అమౌంట్ చెప్తున్నానంటే మీ దగ్గర నుంచి రిస్క్ బాగా తగ్గించేస్తున్నాను అని. 20,000తో కూడా ట్రేడింగ్ చేసి రోజుకి 5,000 కూడా తీసేసే కెపాసిటీ ఉంటుంది మనకి. కానీ ఏంటంటే 20,000కి 100% రిస్క్ ఉంటుంది. ఓకేనా? కానీ ఇప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టుకుని తక్కువ రిటర్న్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రఫ్గా ఒక 5 లక్షలు మన అకౌంట్లో ఉన్నాయనుకుంటే ఈజీగా ఒక 10% గ్రోత్ చేయొచ్చు నెలకి. అంటే 50,000 నెలకి ఈజీగా తీయచ్చు. 5 లక్షల అకౌంట్లో ఉంటే 50,000 కన్ఫర్మ్ డ్యామ్ షూర్ తీయచ్చు. చాలా అయితే అది మన దగ్గర ఉన్న 5 లక్షలకి ప్రాబ్లం లేకుండా, 5 లక్షలకి చిన్న ప్రాబ్లం కూడా లేకుండా చేయొచ్చు. అది మీకు బాగా అర్థం అవ్వాలని నేను చెప్పేది ఏంటంటే, అది ఎందుకంటే మీకు ఆల్రెడీ నిన్న లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. మీకు 5 లక్షలు మన అకౌంట్లో ఉండి నెలకి 30,000 సంపాదించుకున్నా కూడా గోయింగ్ ఆన్ కాంపౌండ్ అవుతూ వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల్లోనే అది దగ్గర మనం చూడలేని ఇన్కమ్ అంతా కూడా అయిపోద్ది. ఒక 5 yearsలోనే ₹1,00,00,000 కూడా టర్న్ చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క మెయిన్ స్పెషాలిటీ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మీకు చెప్తున్నాను చూడండి, ట్రేడింగ్లో మీకు ప్రజెంట్ మీరు చూడడానికి ట్రేడింగ్లో డబ్బులు వచ్చినట్టే కనిపిస్తుంది. ట్రేడింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయి, ట్రేడింగ్లోనే ఎక్కువ మనీ వస్తాయి అని అనిపిస్తుంది. కానీ ఇన్ ఫ్యూచర్ మీరు అందరూ రియలైజ్ అవుతారు, నేను కూడా రియలైజ్ అవుతాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మన డబ్బులు వస్తాయి. మీకు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నియర్ అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీ ఉంటుంది. అంటే స్ట్రైక్ ప్రైస్ అనేది ఆప్షన్స్ యొక్క స్కాల్పింగ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే నేను మోస్ట్లీ నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోమని చెప్తాను కదా, దీనికి 3 ఉంటాయి. ఆ స్ట్రైక్ ప్రైజెస్ కూడా నియర్ నెక్స్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను కావాలంటే. అది నిఫ్టీలోకి వెళ్ళామంటే ఆప్షన్ చైన్లోకి వెళ్తాం. ఆప్షన్ చైన్లోకి వెళ్ళినప్పుడు చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కూర్చోండి, నిఫ్టీ ఏంటంటే చూడండి 15th May, 22nd May, 29th May అంటే మంత్లీ ఎక్స్పైరీస్ కాబట్టి. బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే 3 ఉంటాయి చూడండి,
బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే ఎన్ని ఎక్స్పైరీస్ ఉన్నాయి? 29th మే, 26th జూన్, 31st జూలై, సెప్టెంబర్, డిసెంబర్, మే అండ్ ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ ఆల్ 6 months యొక్క ఎక్స్పైరీస్ అన్నీ ఇక్కడ ఇచ్చాడు, మంత్లీ ఎక్స్పైరీస్ కాబట్టి. కానీ నియర్ మంత్ అది ప్రజెంట్ మంత్ నెక్స్ట్ మంత్కే ఎక్కువ వాలిటాలిటీ ఉంటుంది, అదే ఎక్కువ మంది ట్రేడ్ చేస్తారు ఈ 2 monthsలోనే. దీని తర్వాత చేయరు అంతలాగా. సేమ్ అలాంగ్ సైడ్ ఏంటంటే నిఫ్టీ వీక్లీలో కూడా ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అంతే, దాని తర్వాత వెళ్ళరు అనమాట. వాలిటాలిటీ చాలా తక్కువ ఉంటుంది, మీకు చాలా హై ప్రీమియమ్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఇవే బెస్ట్, చెప్పకపోవడం ఇవే బెస్ట్. ఓకే, సో చూసుకోండి, క్లియర్ కదా అందరికీ కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫైన్. సో సరే, ఇది సెషన్ ఎండ్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది, నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం.